గురుభ్యో నమః. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నిన్న మనము అభ్యాసం 28లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాల యొక్క సమాధానాలు చూసాము. ఈరోజు అభ్యాసం 29లో ఉన్నటువంటి శబ్దకోశం ఇంకా నియమాలు చెప్పుకుందాం. శబ్దకోశం కూడా చెప్పుకున్నాము. ఈరోజు కొన్ని రూపాలు చెప్పాలి. రూపాలు కూడా అందరు రాశారు. కేవలం నేను తకారాంత శబ్దం, భగవత్ శబ్దం ఒక్కసారి చదువుతాను. తర్వాత అలాగే ఒక హందాతు కూడా చదువుతాను, చూసుకోండి. కేవలం తో మొట్టమొదటి భగవత్ శబ్దం అనేది మనకు అది మీరు రాసే ఉన్నారు, అది ఒకసారి చూసుకోండి. తో ప్రథమ విభక్తిలో వస్తుందంటే భగవత్ శబ్ద తకారాంతానికి భగవాన్, భగవంతౌ, భగవంతః, భగవంతం, భగవంతౌ, భగవతః, భగవతా, భగవద్భ్యాం, భగవద్భిః, భగవతే, భగవద్భ్యాం, భగవద్భ్యః, భగవతః, భగవద్భ్యాం, భగవద్భ్యః, భవత్ శబ్దము, శ్రీమత్ శబ్దము, ధీమత్ శబ్దము, బుద్ధిమత్, బలవత్, ధనవత్, ఇవన్నీ కూడా హిమవత్, ఇవన్నీ కూడా ఈ భగవత్ శబ్దకి సమానంగా నడుస్తాయి. ఇప్పుడు బలవత్ శబ్దం ఉంది. బలవాన్, బలవంతో, బలవంతః, బలవంతం, బలవంతో, బలవతః, బలవతా, బలవద్భ్యాం, బలవద్భిః, అలాగే ధనవత, ధనవద్భ్యాం, ధనవద్భిః, అలాగే మొత్తం భగవాన్ శబ్దకి సమానంగానే మనకు రూపాలు నడుస్తాయి. కాబట్టి ఈ భగవత్ శబ్దం రూపం ఏదైతే ఉందో తకారాంత పుల్లింగ శబ్దం, ఇదంతా మీరు కంఠస్థం చేసుకోండి. అస్తు. ఇక్కడ అర్థం మనకు తెలిసిందే కదా. భగవాన్ అంటే భగవంతుడు, భగవంతం భగవంతుణ్ణి, భగవత భగవంతుడి ద్వారా లేదా భగవంతుడి చేత, భగవతే భగవంతుడి కోసం లేదా భగవంతుడి కొరకు, భగవతః భగవంతుడి వలన లేదా భగవంతుడి నుండి లేదా భగవంతుడి కంటే, సందర్భాన్ని బట్టి ఎక్కడ ఏది తీసుకోని అది తీసుకుంటాం. నెక్స్ట్ షష్ఠీ విభక్తిలో వచ్చేసి భగవతః, ఇక్కడ భగవతః వస్తుంది. షష్ఠీ విభక్తిలో అర్థం భగవంతుడి యొక్క అని అర్థం తీసుకుంటాం. సప్తమి విభక్తిలో భగవతి అంటే భగవంతునిలో లేదా భగవంతుని యందు, అలాగే హే భగవాన్ అంటే సంబోధించి భగవంతుని ప్రార్థిస్తున్నాం, హే భగవాన్ అని చెప్పి. ఇవి అన్ని ఏకవచనం చెప్పుకున్నాం. ద్వివచనంలో కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి. బహువచనంలో ఈ విధంగా భగవత్ శబ్దం మనకు మనం చూసాము. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి? హన్ ధాతు అండి. ఏ ధాతు? హన్ ధాతు. హన్ ధాతు చూసుకోండి. హన్ ధాతు యొక్క రూపం ఎలా ఉంటుందంటే చూడండి.
లట్ లకారంలో లట్ లకారం తెలుసు కదా, వర్తమాన కాలంలో చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. సో హంతి, హంతి, హతః, ఘ్నంతి. హంతి, హతః, ఘ్నంతి. నెక్స్ట్ మధ్యం పురుషంలో హన్సి, హతః, హథ. హన్మి, హన్వః, హన్మః. ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న చూసి రాసుకోండి. నెక్స్ట్ లిట్ లకారంలో ఇది పరోక్ష భూతకాలం. ఏంటి పరోక్ష భూతకాలం అంటే ప్రత్యక్షంగా మనం చూడలేదు, పరోక్షంగా చెప్తే విన్నాం, అటువంటి కాలం చెప్పి ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. తో లిట్ లకారం వచ్చి జఘాన, జఘ్నతు, జఘ్ను. జఘాన, జఘ్నతు, జఘ్ను. ఇక్కడ జగ్రతు ఉందండి, జగ్రతుగా జగ్నతు ఉండాలి. జఘాన, జగ్నతు, జగ్ను. అక్కడ జగ్రతు అని ఉంది, అది కొంచెం దాన్ని మార్చండి. ఇది ఎవరిదైతే పుస్తకము అస్తు. జఘనిత, జఘ్నతు, జఘ్నతు, జఘ్న. జఘనిత, జఘ్నతు, జఘ్న. ఇక్కడ జగనిత లేదా జగంత 2 రూపాయలు ఏమైనా రాసుకోవచ్చు, 2 రూపాయలు వస్తుంది దీనికి. తర్వాత జఘ్నతు, జఘ్న. మళ్ళా జఘాన, జఘన. మళ్ళా జగ్నివ, జగ్నిమ. జగ్నివ, జగ్నిమ. అది రా అనుకోవద్దు, అది నకారం అండి, అది పొరపాటున అట్లా పడింది. గ్రాలో ఉండే రా నాగా మార్చేయండి అని, అప్పుడు జగ్నతు అయిపోతుంది. అస్తు. తో జఘాన, జఘన, జగ్నివ, జగ్నిమ. ఇది లిట్ లకారము. నెక్స్ట్ లుట్ లకారంలో వచ్చేసి ఇది రేపు, ఎల్లుండి జరగబోయేటువంటి భవిష్యత్ కాలం చెప్పేటప్పుడు మనం ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. తో రూపం వచ్చేసి హంత, హంతారౌ, హంతారః. స్క్రీన్ మీద చూసుకోండి. హంతాసి, హంతాస్థః, హంతాస్థ. హంతాస్మి, హంతాస్వః, హంతాస్మః. నెక్స్ట్ లిట్ లకారం అండి, ఇది భవిష్యత్ కాలం. ఏ భవిష్యత్ కాలం? ఈ రోజు జరగబోయేటువంటి భవిష్యత్ కాలం. ఈ రోజు జరగబోయేటువంటి భవిష్యత్ కాలం చెప్పాలంటే ఈ లకారాన్ని ఉపయోగిస్తాం. ఏంటి రూపము? హనిష్యతి, హనిష్యతః, హనిష్యంతి. హనిష్యసి, హనిష్యథః, హనిష్యథ. హనిష్యామి, హనిష్యావః, హనిష్యామః. ఇది లిట్ లకారము. నెక్స్ట్ 5వ లకారము లోట్ లకారం. లోట్ అంటే ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకోవడం. ఆజ్ఞ ఇచ్చేటప్పుడు కానీ, ఆజ్ఞ తీసుకునేటప్పుడు. ప్రథమ పురుషం, మధ్యం పురుషంలో ఆజ్ఞ ఇస్తాము. ప్రథమ పురుషంలో పెద్దవాళ్ళకు, మధ్యం పురుషంలో చిన్న వాళ్ళకు ఆజ్ఞ ఇస్తాము. ఉత్తమ పురుషంలో ఎల్లప్పుడూ ఆజ్ఞ తీసుకుంటాము. ఉత్తమ పురుషంలో ఎల్లప్పుడూ ఆజ్ఞ తీసుకుంటాం. చూడండి రూపము హంతు, హంతు, హతాత్ కూడా వస్తుంది. హంతు, హతాత్, హతాం, ఘ్నంతు. ఘ్నంతు అండి. హంతు, హతాత్, ఘ్నంతు. హంతు, హతాత్, ఈ 2 రూపాయలు ఉన్నాయి. తర్వాత ద్వివచనంలో హతాం, హతాం, ఘ్నంతు, ఘ్నంతు. అది ఘ్నంతు అండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మళ్ళా జహి ఏమొస్తుంది? జహి, జహి, హతం, హత. జహి, హతం, హత. నెక్స్ట్ హనాని, హనాని, హనావ, హనామ. హనాని, హనావ, హనామ. ఇది లోట్ లకారం. నెక్స్ట్ లంగ్ లకారం. నిన్న మొన్న జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు, జరిగిపోయిన విషయాన్ని చెప్పాలంటే ఈ లకారం చెప్పాలి. ఏ లకారం? లంగ్ లకారం. అనధ్యతన భూతకాలం అంటాం. ఏంటి? అనధ్యతన భూతకాలం. పాస్ట్ టెన్స్ అది. అస్తు. రూపం ఎలా ఇచ్చారు? అహన్, అహతాం, అగ్నన్. అహన్, అహతాం, అగ్నన్. మళ్ళీ మధ్యం పురుషంలో కూడా అహనే వస్తుంది. అహన్, అహతం, అహత. అహనం, ఆహనం, ఆహనం, అహన్వ,
అహన్మ, అహనం, అహన్వ, అహన్మ. ఇది మనకు లంగ్ లకారం అండి. నెక్స్ట్ వచ్చేసి లింగ్ లకారం, విధి లింగ్. ఇది కూడా ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకునే అర్థంలో. లోట్ లకారము విధిలింగ్ లకారానికి అర్థం ఒకే విధంగా ఉంటుంది, రూపంలో మాత్రం తేడా ఉంటుంది. అస్తు హన్యాత్, హన్యాతాం, హన్యుః, హన్యాః, హన్యాతం, హన్యాత, హన్యాం, హన్యావ, హన్యామ. ఇలా రూపం ఉంటుంది. నెక్స్ట్ లింగ్ తర్వాత లుంగు లకారం. ఏంటండి? లుంగు లకారము. లుంగు లకారంలో రూపం వచ్చేసి అవధి. లింగ్ కంటే ముందు ఇంకోటి అండి, ఆశ్రలింగ్ అండి. ఓకే అండి, అస్తు. ఆశ్రలింగ్ లకారము. ఇది ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మాత్రం ఇది ఉపయోగిస్తాము. సో రూపం వచ్చేసి హన్యాత్, హన్యాస్తాం, హన్యాత్, ఒక్క నిమిషం అండి. అది హన్యాత్, హన్యాతాం, హన్యుః లింగ్ లకారంలో. హన్యాత్, హన్యాతాం, హన్యుః, హన్యాః, హన్యాతం, హన్యాత, హన్యాం, హన్యావ, హన్యామ. ఇది లింగ్ లకారము. నెక్స్ట్ ఆశ్రలింగ్ లో వద్యాత్. ఆశ్రలింగ్ లో వద్యాత్, వద్యాస్తాం, వద్యాసు. వద్యాత్, వద్యాస్తాం, వద్యాసు. వద్యాః, వద్యాస్థం, వద్యాస్త, వద్యాస్త. ఉత్తమ పురుషంలో వద్యాసం, వద్యాసం, వద్యాస్వ, వద్యాస్మ. వద్యాసం, వద్యాస్వ, వద్యాస్మ. ఇది ఆశ్రలింగిలో. నెక్స్ట్ లుంగు లకారం అండి. లుంగు లకారంలో అవధి. ఇది లుంగు లకారం ఎప్పుడు వస్తామని? అధ్యతన భూతకాలం. ఈ రోజు జరిగిపోయిన భూతకాలం చెప్పాలంటే, ఈ రోజు జరిగిపోయిన భూతకాలం అండి. ఈ రోజు జరిగిపోయిన విషయం ఎప్పుడు చెప్పాలన్నా ఈ లకారంలోకి వచ్చి మేము చెప్పాలి. అందుకే అవధి, అవధిష్టాం, అవధిషు, అవధీః, అవధిష్టం, అవధిష్ట, అవధిషం, అవధిష్వ, అవధిష్మ. ఇది మనకు లుంగు లకారం అండి. నెక్స్ట్ లిరుంగు లకారం అండి. లిరుంగు ఇది హేతు హేతుమత్ భవిష్యత్ కాలం. అంటే కారణం చూపించి కారణం చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. రూపం వచ్చేసి అహనిష్యత్, అహనిష్యతాం, అహనిష్యన్, అహనిష్యః, అహనిష్యతం, అహనిష్యత, అహనిష్యం, అహనిష్యావ, అహనిష్యామ. మళ్ళీ ఒకసారి తీసుకోండి. అహనిష్యత్, అహనిష్యతాం, అహనిష్యన్, అహనిష్యః, అహనిష్యతం, అహనిష్యత, అహనిష్యం, అహనిష్యావ, అహనిష్యామ. అస్తు. ఈ రకంగా లిరుంగు లకారంలో హేతు హేతుమత్ భవిష్యత్ కాలం ఈ రకంగా ఉంటుంది. ఈ రకంగా హన్ ధాతుకు చూసాము. అలాగే విద్ ధాతు కూడా మనము విద్ ధాతు, యా ధాతు కూడా ఉన్నాయి. అవి ఇదే విధంగా మీరు రాసుకోండి, అభ్యాసం చేసుకోండి. కాబట్టి ఇక్కడ హన్ ధాతు కొన్ని ఉపయోగించి, హన్ ధాతు కాదు యా ధాతు, విద్ ధాతును ఉపయోగించి కూడా వాక్యాలు ఉన్నాయి. ఒకటి చూసాము ఇక్కడ ఈ సందర్భంలో. ఇదే విధంగా మిగతా కూడా రాయని వాళ్ళు ఉంటే రాసుకోండి. ఇప్పుడు నియమం 117 రాసుకోండి. నియమం 117 నీట్గా రాసుకోండి. ఇక తనాది గణం గురించి చెప్తున్నాడు. తనాది గణం ఒకవేళ హెడ్డింగ్ పెట్టుకోకుంటే పైన రాసుకోండి. వ్యాకరణం అని పెట్టి వ్యాకరణం చెప్పుకోబోయే అంశాలు భగవత్ శబ్దం చెప్పుకున్నాము. నెక్స్ట్ హంధాతు, హంధాతు చెప్పుకున్నాము. నెక్స్ట్ నిచ్ ప్రత్యయం. ఏంటి? నిచ్ ప్రత్యయం కమ తనాది గణం. తనాది అంటే తనాది గణం. ఇవి బ్రాకెట్లు పెట్టుకోండి. అంటే మనం చెప్పుకోబోయే వ్యాకరణ అంశాలు ఏంటి అనేది ముందే ఇక్కడ చెప్పుకున్నామట. ఓకే, తనాది గణం. అస్తు. తో రాసుకోండి. నియమం 117. రాసుకోండి. నియమం 117లో తనాది కృభ్య ఉహు. తనాది కృభ్య
తనాది కృయిభ్య ఊహు, తనాది కృయిభ్య ఊహు, తనాది కృయిభ్య ఊహు. ఇది సూత్రం అండి, బ్రాకెట్ రాసుకోండి, రాసుకోండి. దీని యొక్క తాత్పర్యం అంటే తనాది గణంలో ఉండేటువంటి మన గణపరిచయం చేసుకుంటూ వస్తున్నాం కదా, అదే సందర్భంలో తనాది గణం ఇక్కడ చూపిస్తున్నారు. తనాది గణం యొక్క ధాతుని ఎలా గుర్తించాలి, వాటి యొక్క రూపాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు చూస్తున్నాము. రాసుకోండి. తనాది గణం యొక్క ధాతువుల చేత, తనాది గణము యొక్క ధాతువుల చేత, తనాది గణముల యొక్క ధాతువుల చేత తనాది గణముల యొక్క ధాతుల చేత టిప్ ఆది మొదలగు ప్రత్యయాలు తెచ్చినప్పుడు, టిప్ ఆది మొదలగు ప్రత్యయాలు తెచ్చినప్పుడు, మొదలగు ప్రత్యయాలు తెచ్చినప్పుడు, మొదలగు ప్రత్యయాలు తెచ్చినప్పుడు ఆ ధాతువునకు తెచ్చినప్పుడు ఆ ధాతువునకు ప్రత్యయానికి మధ్యలో తెచ్చినప్పుడు ఆ ధాతువు మరియు ప్రత్యయానికి మధ్యలో ఊ వికరణ ప్రత్యయం వస్తుంది. ఆ ధాతువు మరియు ప్రత్యయానికి మధ్యలో ఊ వికరణ ప్రత్యయం వస్తుంది. ఊ వికరణ ప్రత్యయం వస్తుంది. ఊ వికరణ ప్రత్యయం వస్తుంది. ఊ వికరణ ప్రత్యయం వస్తుంది. ఇంకా ఈ వికరణ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణం అవుతుంది. ఇంకా ఈ వికరణ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతువునకు గుణము అవుతుంది. ధాతువునకు గుణం అవుతుంది. ఇంకా ఆ వికరణ ప్రత్యయానికి కూడా పరస్మై పదం ఏకవచనంలో పరస్మై పదం ఏకవచనంలో గుణం అవుతుంది. పరస్మై పదం ఏకవచనంలో గుణం అవుతుంది. ఏం చెప్పాను? ఇంకా ఆ వికరణ ప్రత్యయం అంటే ఊ అని, ఆ వికరణ ప్రత్యయానికి కూడా పరస్మై పదం ఏకవచనంలో గుణం అవుతుంది. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. తనోతి ఒకటి ఉదాహరణ. నెక్స్ట్ ఆత్మీయ పదంలో తనుతే, తనోతి, తనుతే. ఇప్పుడు ఈ రూపం ఎలా తయారు చూద్దాం. రాసుకోండి కింద. తనోతి అనే రూపం ఎలా తయారుంది నీట్గా రాసుకోండి. తన్ ధాతు అండి, రాసుకోండి. తన్ ప్లస్ తిప్పు, తను ధాతువు చేత తిప్పు ప్రత్యయం తీసుకొచ్చాం. తన్ను ప్లస్ తిప్పు అంటే తనోతి యొక్క రూపసిద్ధి ఎలా వచ్చి చూపిస్తున్నాం అండి. తను ధాతు తన్ నకార హలంతం పక్కన ప్లస్ తిప్పు, అంటే తను ధాతు తిప్పు ప్రత్యయం చెప్పారా. ధాతువు ప్రత్యయానికి మధ్యనే వస్తుంది ఊ వికరణ ప్రత్యయం వస్తుంది. ఈ సూత్రం చేత తనాది క్రియభ్య ఊహు అనే సూత్రం చేత, ఎందుకంటే తన ధాతు తనాది గణంలో ఉంది కాబట్టి వెంటనే ఈ సూత్రం వచ్చి చెప్పింది. ఆ ధాతుకు తన ధాతు తిప్పు ప్రత్యయానికి మధ్యలో ఊ వికరణ ప్రత్యయం వస్తుంది. తీసుకొని వచ్చండి. తన్ను ఊ తిప్పు, తన్న ఊ తిప్పు.
తన్ను ఓ తిప్పు. ఇప్పుడు కింద ఈ తిప్పు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తాం. తిప్పు ప్రత్యయానికి అనుబంధ లోపం చేస్తే కేవలం టీ మిగులుతుంది, అంటే పకారం వెళ్ళిపోతుంది. కింద రాయండి. తన్న ఊ తి, తన్న ఊ తి, తన్ను ఊ తి, తన్ను ఊ తి, తన్ను ఊ తి, తన్ను ఊ తి. ఇప్పుడు ఇది పరస్పర పదము ఏకవచనంలో ఉంది కాబట్టి వెంటనే ఇక్కడ గుణం అవుతుందండి. ఎందుకు? తిప్పు తి అనే పక్కన ఉంటే ఈ తన్ను ఊ తి నుదా ఆ పరస్పర ఊ వికరణ ప్రత్యయానికి కూడా చెప్పాను, ఒక విషయం చెప్పాను. ఆ వికరణ ప్రత్యయానికి కూడా అంటే ఉకారానికి కూడా గుణం వస్తుంది. ఎక్కడ? పరస్పర పదం ఏకవచనంలో చెప్పాను. కాబట్టి ఇక్కడ ఈ ఉకారానికి గుణం చేస్తామండి. ఊకి గుణం వేస్తాం, ఓ చేస్తాం. అందుకే రాయండి తన్ను ఓ తి. ఇక్కడ ఊకి గుణం చేశాను. తన్ను ఊ తి కదా, ఇక్కడ మధ్యలో ఉండే ఉకారానికి వికరణ ప్రత్యయం గుణం అయితే ఓ అయిపోతుంది. అందుకే రాయండి తన్ను ఓ తి, తన్ను ఓ తి, తన్ను ఓ తి. తన్ను ఓ తి. ఇప్పుడు తన్నులో నకార హలంతం కదా, నకార హలంతానికి పక్కన ఓ కలిపేయండి. కలిపితే ఓ తనో అయిపోయింది. పక్కన తి కలిపితే తనోతి ఇది రూపం భవతి. వచ్చిందా? తనోతి, తనోతి. ఓకేనా? సేమ్ ఇలాగే తనుతే కూడా వస్తుందండి. తనుతే. కాకపోతే ఇక్కడ ఇది పరస్మయ పదం ఏకవచనంలో మాత్రం గుణం వస్తుందని చెప్పాం. ఇది పరస్మయ ఏకవచనం కాదు కాబట్టి గుణం రాదు ఆత్మీయ పదంలో. రాసుకోండి. దాని పక్కన తనుతే అనే ఆత్మీయ పదంలో రూపం ఎలా వచ్చింది రాసుకోండి. తన్ను ప్లస్ తా, ఇక్కడ తిప్పు రాదండి, తా వస్తుంది. తన్ను ప్లస్ తా ఆత్మీయ పదంలో తా ప్రత్యయం వస్తుంది, పరస్మయ తిప్ ప్రత్యయం వస్తుంది. పక్కన రాసుకుంటే తన్ను ప్లస్ తా, తన్ను ప్లస్ తా. తను ధాతు తా ప్రత్యయం కాబట్టి రెండింటికి మధ్య రావాలి, ఊ వికరణ ప్రత్యయం వస్తుంది. తెచ్చుకోండి. తన్ను ఊ తా, తన్ను ఊ తా అంటే తానికి తాకి మధ్యలో ఊ వచ్చిందండి. తన్ను ఊ తా వికరణ ప్రత్యయం మధ్యలో వచ్చిన తన్ను ఊ తా, తన్ను ఊ తా. ఇక్కడ ఈ ఆత్మీయ పదంలో గుణం రాదండి. ఆత్మీయ పదంలో వికరణ ప్రత్యయానికి గుణం రాదు. ఎందుకు? పరస్మయ పదం ఏకవచనంలోనే గుణం వస్తుంది చెప్పాం. ఇది పరస్మయ పదం కాదు కదా, కాబట్టి ఆత్మీయ పదం కాబట్టి ఆత్మీయ పద ధాతు కాబట్టి ఇక్కడ ఈ గుణము రాలేదు. కాబట్టి గుణం రాకపోతే ఏమవుతుంది? అలాగే ఉంటుంది. తన్ను నకార హలంతం కదా, పక్కన ఊ కలిపేసి తను తా కింద రాయండి. తన్ను ఊ తా కింద ఏమొస్తుంది? గుణం కాదు, అందుకే కలిపి రాయండి. తను తను తా, తను తా, తను తాను తా. ఇప్పుడు అంతిమ తకారం కదా, ఆ తకారంలో ఉండే అకారానికి టిత ఆత్మనే పదానాం టేరే అనే ఒక అష్టాధ్యాయ సూత్ర ప్రకారం ఏకారం వస్తుంది. ఎక్కడ? తాలో ఉండే అకారానికి ఏకారం వస్తుంది. అందుకే కింద రాయండి తానుతే అయిపోతున్నప్పుడు. తానుతే, తనుతే అంటే తకారం నుండి అకారం ఏ చేస్తే తనుతే అయిపోతుంది. తనుతే, తనుతే, తనుతే. ఓకేనా? సో ఈ రకంగా మనకు ఈ ధాతును గుర్తించాలన్నమాట. అంటే మధ్యలో ఉకారం కనిపించింది అనుకోండి, అది తనాది గణం యొక్క ధాతువు అని చెప్పి గుర్తించాలి. ఈ రకంగా తనోతి ఆత్మీయపదంలో తన్నుతే. అలాగా అన్నిటిని చూసుకోవాలి. ఏ ధాతులు వచ్చినా కూడా అన్నిటికీ ధాతువుకు ప్రత్యయానికి మధ్యలో ఊ వికరణ ప్రత్యయం వస్తుంది. ఊ వికరణ ప్రత్యయం తర్వాత పరస్మయ పదం అయితే ఏకవచన గుణం వస్తుంది, ఆత్మీయ పదం అయితే రాదు. అప్పుడు కలిపి రాసేస్తాం. ఈ రకంగా మనం చూసుకోవాలి. జీ చెప్పండి. జీ ఆత్మనేపదిలో అనుబంధ లోపం కూడా ఉండదండి? ఇక్కడ అనుబంధ లోపం ఉండదండి. ధన్యవాదాలు. అస్తు. ఇది 117 నియమంలో తనాది గుణం యొక్క ధాతు గురించి 2 ఎగ్జాంపుల్ చూసాం. మహోదయ, ఆత్మనేపదంలో సూత్రం ఏంటండి? అకారం ఏకారంగా మారింది. అకారంలో ఉండే తకారంలో ఉండే అకారానికి ఏకారంగా మారి టిత ఆత్మనే పదానాం టేరే. టిత ఆత్మనే పదానాం టేరే. ఓకే సార్, రాసుకోండి. ఇప్పుడు నియమం 118 రాసుకోండి. నియమం 118 రాసుకోండి.
రాసుకోండి. మూల ధాతు చేత ప్రేరణార్థక ధాతు తయారు చేయడం కోసం, లేదంటే మూల ధాతును ప్రేరణార్థక ధాతు తయారు చేయడం కోసం, మూల ధాతువును ప్రేరణార్థక ధాతువుగా మార్చడం కోసం లేదా తయారు చేయడం కోసం, మూల ధాతును ప్రేరణార్థక ధాతువుగా మార్చడం కోసం, ఈ క్రింది నియమాలను గమనించండి. ఇది 118వ నియమం అండి. ఏం చెప్పాము? మూల ధాతువును ప్రేరణార్థక ధాతుగా మార్చడం కోసం ఈ క్రింది నియమాలను గమనించండి. ఆ క్రింది నియమాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. రాసుకోండి. 1వ పాయింట్ కింద రాసుకోండి. ఇంట్లో 1వ పాయింట్ రాసుకోండి. ధాతువు చేత నిచ్ ప్రత్యయం వస్తుంది. ధాతువు చేత నిచ్ ప్రత్యయం వస్తుంది. కొన్ని చోట్ల ఈ నిచ్ స్థానంలోనే అయా వస్తుంది. ఓకే. ఇంకా నియమం 114 అనుసారంగా, నియమం 114 అంటే ముందు చెప్పిన నియమం, ఇది 118 నియమం అండి. 114 నియమం ముందు అభ్యాసం చెప్తున్నా, అది చెప్తున్నాడు. నియమం 114 అనుసారంగా వృద్ధి లేదా గుణం కూడా వస్తుంది. అక్కడ చెప్పామండి వృద్ధి గుణం వస్తుంది చెప్పి, అదే విధంగా ఇక్కడ వస్తుందని చెప్తున్నాడు. నియమం 114 అయితే గుణము వృద్ధి చెప్పామో అదే గుణం వృద్ధి ఇక్కడ కూడా వస్తుంది అని చెప్తున్నాడు. రాసుకుని నియమం 114 అనుసారంగా వృద్ధి లేదా గుణం కూడా వస్తుంది. ఎప్పుడు? ఈ నిచ్ ప్రత్యయం వచ్చినప్పుడు అండి. ఈ నిచ్ ప్రత్యయం వచ్చినప్పుడు నియమం 114 అది చూడండి. నియమం 114 ఏం చెప్పుకున్నాము? నియమం 114 అనుసారంగా వృద్ధి లేదా గుణం కూడా వస్తుంది. ఇది 1వ పాయింట్ అండి. ఓకేనా? ఏం చెప్పుకున్నాం? ధాతువు చేత నిచ్ ప్రత్యయం వస్తుంది. ఆ నిచ్ ప్రత్యయానికి కొన్ని చోట్ల అయా వస్తుంది. ఇంకా ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణము లేదా వృద్ధి కూడా వస్తుంది. వృద్ధి లేదా గుణం అన్నా గుణం లేదా వృద్ధి ఎట్లా చెప్పినా ఒకటే, గుణము లేదా వృద్ధి కూడా వస్తుంది. ఓకేనా? అది 114 నియమంలో ఇది చెప్పామంట. అందుకే 114 నియమం ప్రకారంగా వృద్ధి లేదా గుణం కూడా వస్తుంది అని చెప్పుకున్నాం. అస్తు. ఇప్పుడు 2వ పాయింట్ రాసుకోండి. 2వ పాయింట్ మితాం హ్రస్వ. ఏంటండి? మితాం హ్రస్వ రాసుకోండి. బ్రాకెట్లో పెట్టుకుని సూత్రం అండి ఇది. ఈ ధాతువులలో ఇప్పుడు చెప్పేటువంటి ధాతువులకు ఇప్పుడు చెప్పేటువంటి ధాతులలో ఉపధాలో ఉండే అకారమునకు, ఇప్పుడు చెప్పేటువంటి ధాతులో ఉపధాలో ఉండే అకారానికి ఆకారం రాదునండి. ఇప్పుడు చెప్పేటువంటి ధాతులలో ఉపధా అకారానికి ఉపధాలో ఉండే అకారానికి లేదు. ఉపధా అంటే తెలుసుదా? అంతిమ అక్షరానికి ముందున్న అక్షరాన్ని ఉపధా అంటాం. అది గుర్తుపెట్టుకోండి. ఉపధా అంటే ఏమిటి?
అది ఏదైనా ధాతు కావచ్చు, ధాతు కావచ్చు, ప్రత్యయం కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ ఏమంటున్నాం, ఇప్పుడు చెప్పే ధాతుల్లో ఉపదాలో ఉండే అకారానికి ఆకారము రాదు అంటున్నాం. ఉపదాలో ఉండే అకారానికి ఆకారం రాదు. ఉపదా అంటే ఏమిటి? అంతిమ అక్షరానికి ముందున్న అక్షరాన్ని ఉపదా అంటాం. అది ఏదైనా అచ్చు కావచ్చు, వ్యంజనం కావచ్చు, ఏదైనా ఉంది, మనకు సంబంధం లేదు. అంతిమ అక్షరానికి జస్ట్ ముందు ఉందా లేదా అది చూసుకోవాలి, దాన్ని ఉపదా అంటాం. ఆ ఉపదాలో అకారం ఉంటే ఉపదా అకారానికి ఆకారం వస్తుంది. ఓకేనా? ఉపదా అకారానికి ఏమొస్తుంది? ఆకారం వస్తుంది. అందుకే ఏమొచ్చింది ఇక్కడ? రాదని చెప్పారు. ఏంటిది? రాదు. క్షమ్యతాం, అకారం రాదు. ఉపదాలో ఉండే అకారానికి ఆకారం రాదు. ఇప్పుడు చెప్పే ధాతుల్లో ఉపదాలో ఉండే అకారమునకు ఆకారము రాదు. మామూలుగా ఈ నిచ్ ప్రత్యయం వస్తే రావాలి. ఆయన పైన కూడా చెప్పుకొని వచ్చాం, ఈ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణము లేదా వృద్ధి వస్తుందని చెప్పాం. ఆ రకంగా ఇక్కడ ఆ పై చెప్పే నియమం ప్రకారంగా 1వ పాయింట్ ప్రకారం ఇక్కడ రావాలి. కానీ ఎక్కడెక్కడ రావు అంటే ఇక్కడ చెప్పేటువంటి ధాతుల్లో మాత్రమే రాదు, మిగిలిన అన్ని చోట్ల వస్తాయన్నమాట. అందుకే కింద చెప్పేటువంటి ధాతువుల్లో అని చెప్పాను. ఇక్కడ చెప్పిన ధాతువులను వదిలిపెట్టి మిగిలిన చోట ఉపదాలో ఉండే ఆకారానికి కూడా ఆకారం వస్తుంది. అస్తు తో ఇక్కడ చెప్పేటువంటి ధాతుల్లో ఉపదాలో ఉండే ఆకారమునకు ఆకారం రాదు. ఏవి ఆ ధాతువులు రాసుకోండి. ఎగ్జాంపుల్ గమ్ ధాతు అండి. గమ్ ధాతు, దానికి ఎందుకు రూపం కూడా రాసుకోండి. గమ్ ఈజ్ ఈక్వల్ టు, గమ్ ఇచ్చి చిన్న డాష్ ఇచ్చి గమయతి, ధాతు అండి. రమ్ ధాతుకి రమయతి. ఇక్కడ గమ్ములో అంతిమ అక్షరం ఏంటంటే మకారానికి ముందే ఉంది గాలో ఉండే ఆకారం. ఆ ఉంది కదా, ఉపదాల ఆకారం ఉంది కదా, ఆ ఉపదా ఆకారానికి పైన చెప్పిన నియమం ప్రకారంగా పక్కన నిష్పత్తి వచ్చింది కాబట్టి వృద్ధి కావాలి, ఆకారానికి ఆకారం కావాలి మామూలుగా అయితే. కానీ ఇది వచ్చి చెప్పి మితాం హ్రస్వ, ఏ ధాతులు అయితే మకారం మిత్ అయి ఉంటుందో, అంతిమంలో మకారం ఉంటుందో అటువంటి ధాతులకు ఉపదాలో ఉండే ఆకారమునకు ఆకారం రాదు అని చెప్పి ఈ సూత్రం చెప్తున్నాడు. మితాం హ్రస్వ అని చెప్తుంది. అందుకే ఇక్కడ దీర్ఘం ఉండదు. అస్తు తో గమ్ ధాతుకి గమయతి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రమ్ ధాతు అండి. రమ్ ధాతుకి రమయతి, రమ్ ధాతుకి రమయతి, రమ్ ధాతుకి రమయతి. 3 క్రమ్ ధాతు అండి. క్రమ్ ధాతుకి క్రమయతి, లేదండి. నెక్స్ట్ దమ్ ధాతు అండి. దమ్ ధాతుకి దమయతే, దమ్ ధాతుకి దమయతే, దమ్ ధాతుకి దమయతే, దమయతే, దమ్ ధాతుకి దమయతే. ఇది ఆత్మీయ పదంలో ఉందండి. ఇది ఆత్మీయ పదంలో దమ్ ధాతుకి దమయతే. నెక్స్ట్ జన్ ధాతు అండి. జన్ ధాతుకి జనయతి. మహోదయ మీరు చాలా మిస్ అయిపోయాయండి మహోదయ. ఏం మిస్ అయ్యింది? క్రమ వచ్చింది, క్రమ్ తర్వాత సైలెంట్ అయిపోయింది. నమ్ము షమ్ అవేమి లేవండి మహోదయ. అన్ని చెప్పానండి, వినిపించలేదా? లేదండి మహోదయ, పూర్తిగా ఎవరికి వినిపించలేదండి? లేదు మహోదయ, మాకు కూడా వినిపించలేదు. సరే వాయిస్ బ్రేక్ వాయిస్ బ్రేక్ అయిపోయేసి రాలేదండి. మళ్ళీ చెప్తాను. ఓకే అండి. గమ్ ధాతుకి గమయతి. నెక్స్ట్ రమ్ ధాతుకి రమయతి. నెక్స్ట్ క్రమ్ ధాతు అండి. క్రమ్ ధాతుకి క్రమయతి, క్రమ్ ధాతుకి క్రమయతి, క్రమ్ ధాతుకి క్రమయతి. నెక్స్ట్ నమ ధాతుకి నమయతి, నమ ధాతుకి నమయతి, నమయతి. నెక్స్ట్ షమ్ ధాతు అండి. షమ్ ధాతుకి శమయతి, షమ్ ధాతుకి శమయతి. నెక్స్ట్
దమ్ ధాతుకి దమయతి, దమ్ ధాతుకి దమయతి, దమయతే దమయతే కదా. సారీ ఆత్మీయపదం దమయతి ఆత్మ, ఓకే. అంటే పరస్మపద రూపం కూడా ఉంది, కానీ ఆత్మపద రాసుకునే. దమ్ ధాతుకి దమయతే, దమ్ ధాతుకి దమయతే. నెక్స్ట్ అండి జన్ ధాతు అండి, జన్ ధాతుకి జనయతి, జన్ ధాతుకి జనయతి. నెక్స్ట్ త్వర్ ధాతు, త్వర్, త్వర్ ధాతుకి త్వరయతి, త్వరయతి, త్వరయతి. నెక్స్ట్ ఘట్ ధాతుని, ఘట్ ధాతుకి ఘటయతి, ఘట్ ధాతుకి ఘటయతి. నెక్స్ట్ అండి వ్యథ, వ్యథ ధాతుకి వ్యథయతి, వ్యథ ధాతుకి వ్యథయతి, వ్యథయతి. ఓకే, ఇక్కడ అన్నిట్లలో ఉపదాలో అకారం ఉందండి. ఉపదాల అకారమునకు ఆకారం రావాలి, కానీ మితాం హ్రస్వః అనే సూత్రం చేత అది నిషేధించబడింది. అకారమునకు ఆకారం రాలేదు అంటే హ్రస్వం చేసేసిందాం. ఓకే, సో ప్రాప్తం అవుతుంది, కానీ ఇది వెంటనే హ్రస్వం చేసేస్తుంది. మితాం హ్రస్వః, ఏ ధాతువులు అయితే ఇక్కడ చెప్పిన ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటిలో హ్రస్వం అవుతుంది అని చెప్పిందన్నమాట. అందుకే రాసుకుని ఈ ధాతులు కాకుండా వేరే చోట అకారమునకు ఆకారం వస్తుంది. ఈ ధాతులు కాకుండా మిగిలిన ధాతువుల్లో అకార స్థానంలో ఆకారం వస్తుంది. అది రాయండి. ఈ ధాతులు కాకుండా మిగిలిన ధాతువుల్లో, మిగిలిన ధాతులకు, ఈ ధాతులు కాకుండా మిగిలిన ధాతులకు అకార స్థానంలో ఆకారం వస్తుంది. అకార స్థానంలో ఆకారం వస్తుంది. ఓకే, సో ఇది రెండో పాయింట్ కింద చెప్పుకున్నాం మనం. అంటే ఎక్కడ ఆకారం రాదు, ఎక్కడ ఆకారం వస్తుంది అంటే ఈ ధాతులు మిగిలిన ధాతులు ఆకారం వస్తుంది చెప్పాం. అకార స్థానంలో, అకారం అంటే ఏంటి, ఉపదాలో ఉండే అకార స్థానం ఆకారం వస్తుందండి. ఈ ధాతులు కాకుండా మిగిలిన ధాతువులో ఉపదాలో ఉండే అకారానికి ఆకారం వస్తుంది. అవి ఏ ధాతువులు అవి కూడా రాసుకోండి. పట్టు ధాతు అండి, పట్టు ధాతుకు చూడు, పట్టులో ట హలంతం, దానికి అంతిమ అక్షరానికి ముందున్న అక్షరం ఏంటి, పకారంలో ఉండే ఆకారం. అది ఉపదాలో ఉండే ఆకారం ఉంది, కానీ ఇక్కడ ఉపదాలో ఉండే ఆకారానికి ఆకారం వచ్చేస్తుంది అన్నమాట. అందుకే పాఠయతి, పట్టుధాతుకి వస్తుంది రాసుకోండి, పాఠయతి, పాఠయతి. నెక్స్ట్ కమ్ ధాతు అండి, ఏ ధాతు, కమ్ ధాతు. కమ్లో కూడా ఉపదాల ఆకారం ఉంది, కానీ ఇక్కడ కూడా దీర్ఘం వచ్చేస్తుంది, అకార స్థానంలో ఆకారం వస్తుంది. కామయతే, కమ్ ధాతుకి ఆత్మీయపదం ఉంది, కమ్ ధాతుకి కామయతే, కా దీర్ఘం వచ్చిందా అంటే ఇక్కడ వృద్ధి అయిపోయింది, కామయతే. ఇవి మనకు ఒక రెండు చూపించాడు, మనకు ప్రసిద్ధంగా ఉండేటువంటి. ఈ రకంగా ఉంటాయి, ఇంకా చాలా ఉన్నాయి, మనకు ఎంతైతే అవసరమో అంత చెప్పుకున్నాము. అస్తు, ఇది మన రెండో పాయింట్ కింద చూసాం. అంటే ఎక్కడ ఉపదాలో ఆకారం వస్తుంది, ఎక్కడ రాదు. ఎక్కువగా మనకు ప్రసిద్ధమైనటువంటి ధాతులు కొన్ని చూపించదు, వీటికి ఉపదాలో ఆకారంలో ఆకారం రాదని చెప్పుకున్నాం. ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక రెండు ధాతులు అవి చూసాం. అస్తు, ఇప్పుడు రాసుకుని మూడో పాయింట్ కింద రాసుకుంది. మూడో పాయింట్ ఆతాం పుంగ్నౌ, ఆతాం పుంగ్నౌ. ఇది ఒక సూత్రం అండి, అష్టాధ్యాయ సూత్రము. ఇది చాలా విశాలంగా ఉంది. కేవలం ఈ సూత్రం నుండి మనకు ఈ నియమం చెప్పబడుతుందని తెలుసుకోవడం కోసం సంకేతం మాత్రం ఇక్కడ ఇచ్చారు. ఆతాం పుంగ్నౌ, మూడో పాయింట్ ఏంటి, ఆతాం పుంగ్నౌ, బ్రాకెట్లో పెట్టుకోండి. ఆతాం పుంగ్నౌ బ్రాకెట్లో పెట్టుకొని ఇప్పుడు రాసుకోండి. దీర్ఘ ఆకారాంత ధాతులకు ఏం చెప్పాను, దీర్ఘ ఆకారం అండి, దీర్ఘ ఆకారాంత ధాతులకు, దీర్ఘ ఆకారాంత ధాతులకు, దీర్ఘ ఆకారాంత ధాతులకు అంతిమంలో, దీర్ఘ ఆకార ధాతులకు అంతిమంలో దీర్ఘ ఆకారాంత ధాతు, దీర్ఘ ఆకారం ధాతులకు అంతిమంలో ఇంకా నిత్య ప్రత్యయానికి ముందు అంతిమంలో
నిచ్ ప్రత్యయానికి ముందు అంతిమంలో నిచ్ ప్రత్యయానికి ముందు పకారం వస్తుంది. పకార హలంతం అండి, కొటేషన్ పెట్టుకున్నాం. పకారం వస్తుంది అంటే పకార హలంతం వస్తుంది. ఏంటి, దీర్ఘ ఆకారాంతు ధాతులకు అంతిమంలో వస్తుందంట, పకారం వస్తుంది. కానీ ఎక్కడ అది నిచ్ ప్రత్యయానికి ముందు వస్తుందన్నమాట. నిచ్ ప్రత్యయానికి ముందు ధాతులకు అంతిమంలో. ఓకేనా, అది ఎగ్జాంపుల్ చూసి తెలిపోతుంది. పకారం వస్తుంది. అవి ఎలాగా చూసుకోండి. దా ధాతు అండి. ఏ ధాతు? దా ధాతు. దా ధాతు చేత నిచ్ ప్రత్యయం తీసుకొచ్చామనుకోండి, రాసుకోండి. దా ప్లస్ నిచ్. ఒక చెప్తాను. దా ప్లస్ నిచ్. దా ధాతు చేత నిచ్ తీసుకొచ్చామండి. నిచ్ తీసుకొచ్చిన తర్వాత దానికి అనుబంధ లోపం చేసుకోవాలి. కింద దా ప్లస్ నిచ్. ఆ నిచ్కి అనుబంధ లోపం చేస్తే ఏమిగుతుంది? ఈ మిగులుతుంది. నిచ్ ప్రత్యయం ఈ మిగులుతుంది. కింద దాన్ని దా ఈ, దా ఈ, దా ఈ. ఓకేనా, దా ఈ అండి. ఇప్పుడు ఈ సందర్భంలో ఏముంటుంది? దీర్ఘ ఆకారాంత ధాతులకు, ఇక దాని దీర్ఘ ఆకారాంత కలిగిన ధాతువైనా ధాతులకు అంతిమంలో అంటే నిచ్ ప్రత్యయానికి ముందు దా ఈ కదా, నిచ్ ప్రత్యయానికి ఈ మిగిలింది కదా మనకు. దా ఈ ఉంది. నిచ్ ప్రత్యయానికి ముందు అంటే దాకి అంతిమంలో నిచ్ ప్రత్యయానికి ముందు అంటే అంతిమంలో వస్తుంది. నిచ్ ప్రత్యయం ముందే వస్తుంది, పకారం వస్తుంది, హలంతం వస్తుంది. రాయండి. దాప్ ఈ, దాప్ ఈ. అర్థమైంది కదా. మనం చెప్పిన మూడో పాయింట్ ప్రకారంగా, మూడో నియమం ప్రకారంగా దీర్ఘ ఆకారాంత ధాతులకు అంతిమంలో నిచ్ ప్రత్యయానికి ముందు ఏమొస్తుంది? పకారం వస్తుంది. తీసుకొచ్చండి. దా ఈ, దా ఈ తర్వాత దా ఈ, దా ఈ. అప్పుడు దాప్ అయిపోయింది కదా, దాప్ ఈ అయిపోయింది అనమాట. ఇప్పుడు మొత్తం కలిపితే ఏమైపోతుంది? కింద దాన్ని దాపి అయిపోయింది. దాప్ ఈ మొత్తం కలిపితే దాపి. ఓకేనా, దాపి. ఇది దాపే మన కొత్త ధాతుగా మారిపోయింది. ఏం మారిపోయింది? దాపి కొత్త ధాతుగా మారిపోయింది. కొత్త ధాతుగా మారిపోవడం వల్ల మళ్ళీ ప్రయత్నం తెచ్చుకుంటాం. అందుకే దాపి దశ కింద దాపి ప్లస్ తిప్పు. మళ్ళీ దాన్ని దాని కింద కంటిన్యూ చేసుకోండి. దాపి ప్లస్ తిప్పు. దాపి వచ్చింది కదా, సారీ దాపి వచ్చింది కలిపితే. మరి దాపి వచ్చిన తర్వాత మన కింద దాపి ప్లస్ తిప్పు. కింద దాపి ప్లస్ తిప్పు, దాపి ప్లస్ తిప్పు. మళ్ళీ ఈ తిప్పు దాపి ధాతుకు తిప్పు ప్రత్యయం మధ్య షప్ వస్తుంది. ఇక్కడ వికరణ ప్రత్యయం రాసుకుని దాపి ప్లస్ షప్ ప్లస్ తిప్పు, దాపి ప్లస్ షప్ ప్లస్ తిప్పు, దాపి ప్లస్ షప్ ప్లస్ తిప్పు. ఇప్పుడు షప్ ప్రత్యయానికి తిప్పు ప్రత్యయానికి అనుబంధం లోపం చేసుకోవాలి. అనుబంధం లోపం చేసుకుంటే షప్ ప్రత్యయానికి ఆ మిగులుతుంది, తిప్పు ప్రత్యయానికి పకారం పోతే టీ మిగులుతుంది. ఓకేనా, రాసుకుంది. దాపి ఆ తి, దాపి ఆ తి అంటే షప్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఆ మిగిలింది, షప్ ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏమైంది? ఆ. తిప్పు ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే తి. అందుకే దాన్ని దాపి ఆ తి, దాపి ఆ తి, దాపి ఆ తి, దాపి ఆ తి. ఇప్పుడు చెప్పాం కదా, ముందు మొట్టమొదటి పని చెప్పుకున్నాం. ఈ ప్రత్యయం వచ్చి నిచ్ ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణం లేదా వృద్ధి అవుతుంది. ఇక్కడ గుణం వృద్ధి కదా, గుణం అవుతుంది అంట. ఏంటి? గుణం అవుతుంది. రాసుకోండి. దాపి ఉంది కదా, దాపే అయిపోతుంది. ఏమవుతుంది? దాపే. రాయండి. దాపి ప్లస్ దాపి ఆ ఈ ఉంది కదా, ఇప్పుడు కింద రాయండి. దాపే ఆ, దాపే ఆ తి. దాపిలో ఉండే ఈ కాలానికి ఏమవుతుంది? ఏ అవుతుంది. దాపికి దాపే అయిపోయింది. దాపే ఆ ఈ తి, తిప్క తి. దాపే ఆ తి, దాపే ఆ తి. ఇప్పుడు ఏ చోయ వాయావహ ప్రకారంగా ఏ స్థానంలో ఐ వస్తుందన్నమాట. కింద రాయండి. మళ్ళా దాప్, దాపేలో ఉండే ఏకి ఐ అవుతుంది. దాప్ అయ్యి, అయ్య, దాప్ అయ్య, దాప్ అయ్య, ఆ యా హలంతం అండి. పక్కన తి. దాప్ అయ్య షప్క ఆ ఉందిరా, షప్క ఆ. దాప్ అయ్య ఆ తి. దాప్ ఏకార స్థానం అంతా ఐ అయింది ఏ చోయ వాయావహ ప్రకారంగా. దాప్
అయ్య ఆ తి. ఇప్పుడు దాపులో పకార హలంతం కదా, అందుకే ఐలో ఉండే ఆ పాద కలిపేసింది, దాప అయిపోయింది. మళ్ళీ యకార హలంతం ఉంది, యకార హలంతానికి పక్కన ఉండే షప్క ఆకారం కలిపేయండి, షప్క ఆకారం కలిపితే దాపయ్య అయిపోయింది. పక్కన తీ కలిపితే దాపయతి. అర్థమైందా? దాపయతి. ఈ రకంగా ముఖ్యంగా ఏం చెప్పిందంటే నిత్య ప్రత్యయానికి ముందు దీర్ఘ ఆకారం దాతనకు అంతిమంలో పకారం చేరుతుంది కాబట్టి దాపయతి అనే రూపం వచ్చేసింది అన్నమాట. అంటే ఇక్కడ లేదు, మనం ఈ సూత్రం ఆతాం పుంగనవ సూత్రం ప్రకారంగా మధ్యలో పకారం తెచ్చి పెట్టుకున్నామట. ఓకేనా? అస్తు. ఇది ఒక చూసాం. అలాగే అన్నిటికీ ఇదే విధంగా చూసుకోవాలి. ఓకేనా? దాదాపు నమస్కారం ఆచార్య. దాపయతి. అచ్చా, ఏక నిమిషం క్షమ్యతాం యోగి. ఇక్కడ దాపి ప్లస్ ఆ ప్లస్ ది అంతవరకు కరెక్ట్ గా వెళ్ళిపోయింది నాకు. నిత్య ప్రత్యయము వస్తే గుణము కానీ వృద్ధి కానీ అవుతుంది. తో దాపి ప్లస్ ఆ ప్లస్ ది అయింది కదా. తో దాపే ప్లస్ आ అని చెప్పారు. మళ్ళా ఏ ఈ और आ संयोज होके ये हो गया ना. దాపే దాపే అయిపోయింది కదా. దాపే అయిపోయిన తర్వాత దాపే ఆతి, ఇది మనకు ఈ స్థానంలో గుణం చేస్తే దాపే అయిపోయింది. ఓకే. తో అక్కడ గుణం అవ్వడానికి ఆ అవసరం లేదు బేసిక్ గా, అంతేనా? నీ అక్కడ గుణం అంటే సార్ధాతుక ఆర్ధాతుక ప్రకారంగా ఇగంతంగానికి గుణం అవుతుంది. అది నిమిత్తం కావాలి, నిమిత్తం ఉంటే వచ్చేస్తుంది. అది నిమిత్తం లేకపోతే షప్ నిమిత్తం లేకపోతే రాదు గుణం. అది ఖచ్చితంగా నిమిత్తం ఉండాలండి. अच्छा अच्छा, हाँ वो तो ये मिस हो गया मैं. फाइन. సార్ధాతుక అది ఉంటేనే గుణం వచ్చేసింది. మహోదయ, ఇది అర్థం కాలేదు, ఒకసారి చెప్తారా మహోదయ? ఆ ప్రక్రియ మీకు చెప్పిన కదా, అది రాసుకోండి. ఓకే, ప్రక్రియ రాసుకోండి. ఓకేనా? దాపి ఆ తి అని చెప్పాను. మళ్ళా దాపిలో ఉండి ఈ కాలం గుణం చేస్తే దాపే అయిపోతుంది. అందుకే దాని దాపే ఆ తి, దాపే ఆ తి. ఇప్పుడు దాపే ఆ తిలో ఏ చోయ వాయవహ రావాలని కూడా పక్కన ఆ అవసరం అండి, అందుకే వచ్చిందన్నమాట. అప్పుడు దాపేలో ఉండే ఏకాద స్థానంలో మాత్రం అయ్యి వచ్చిందన్నమాట. అందుకే చెప్పిన దాప్ ఏ స్థానంలో అయ్యి ఆ యా హలంతం పెట్టుకోండి, కలపొద్దు. ఇప్పుడు దాప్ ఆ యా హలంతం అయ్యే, పక్కన షప్క ఆ, పక్కన తిప్క తి. ఇప్పుడు మొత్తం కలిపేసండి. దాపులో పకార హలంతం కాబట్టి పక్కన ఐక ఆ పాద కలుస్తుంది. యా హలంతం కాబట్టి యకార హలంతానికి పక్కన ఉండే షప్క ఆ యాద కలుస్తుంది. దాపయ, పక్కన తి ఉంది కలిపి దాపయతి, కింద కలిపి రాస్తే దాపయతి. ఓకేనా? అస్తు. అలాగే అన్నిటినీ ఇదే విధంగా చూసుకోవాలి. ప్రసంగం వచ్చినట్టు మనకి రూపసిద్ధి ముఖ్యం కాదు. ఇక్కడ మన డైరెక్ట్ గా శబ్దం చెప్పుకోవచ్చు, ఎందుకంటే కొన్ని శబ్దాలు కాబట్టి గుర్తు పెట్టుకోవచ్చు. సందర్భాన్ని బట్టి చెప్తున్నాను, రాసుకోండి. నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. ధా ధాతు, ఇది సామాన్య దకారం, ఇది ఒత్తు దకారం. ధా, ధాకి ధాపయతి, ఇదే విధంగా వస్తుందన్నమాట. ధాకి ధాపయతి, ఇప్పిస్తున్నాడు, ధారణ చేస్తున్నాడు. ధాపయతి, ధారణ చేస్తున్నాడు. నెక్స్ట్ స్థాధాతు, స్థాధాతు స్థాపయతి, స్థాపయతి ఉంచుతున్నాడు, స్థాపయతి. నెక్స్ట్ యాపయతి, యాపయతి పంపిస్తున్నాడు. యాపయతి, యా ధాతుకి యా ధాతుకి యాపయతి వస్తుంది. ఇవన్నీ చూడు, ధా ధాతు, స్థా ధాతు, యా ధాతు, దీర్ఘ ఆకారం ధాతు ఉంది. దీర్ఘ ఆకారం ధాతులు పక్కనే వెంటనే వస్తుంది, అంతిమంలో పకారం వస్తుంది. అందుకే అన్నింటిలో పా కనిపిస్తుంది. దా ధాతుకి పక్కన వెంటనే పా కనిపిస్తుంది మనకు. యాపయతి. ఓకేనా? యా ధాతుకి యాపయతి. నెక్స్ట్ స్నాధాతుకి స్నాపయతి, స్నాధాతుకి వస్తుంది స్నాపయతి. కింతు, కింతు కానీ, కింతు అంటే కానీ. ఇవి దీర్ఘ ఆకారం ధాతులకు అంతిమంలో పకారం వస్తుంది. నిత్యప్రత్యయం ముందు ధాతువులకు అంతిమంలో నిత్యప్రత్యయం ముందు పకారం వస్తుంది చెప్పాం. అది ఎక్కడ రాదు? ఇక్కడ చెప్పిన ధాతువులు అన్నిటికీ వచ్చినాడు. ఏ ధాతువులకు రాదు అవి కూడా చూపించాడు. కానీ పా ధాతు అని రాసుకుని, పా ధాతుకు మాత్రము, పా ధాతుకు మాత్రం పాయయతి,
పాయయతి, పాయయతి. ఇక్కడ పా అంటే పాదాతుకు మటుకు పకారం రాలేండి, మధ్యలో నిష్పత్తి ముందు పకారం రాలేదు. ఓకేనా? అందుకే పాయయతి లేదా పాపయతి ఉండాల్సింది, మధ్యలో పకారం రావాల్సింది, ఇక్కడ రాలేదు. అంటే ఏ ధాతుకు రా చెప్తున్నామట. అందుకే మరి ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు పెట్టుకో. ఇక్కడ ఇచ్చాము ఏ ధాతులకు వస్తుంది అవి చూపించే, ఏ ధాతుకు రాదు అవి కూడా చూపిస్తున్నాం. సో కానీ పా ధాతుకు మాత్రం పాయయతి పరస్మ పదంలో పాయతి కామ పాయయతే ఇలా వస్తుంది. పాయయతి ఆత్మీయ పదంలో పాయయతే, పాయయతే అంటే తాపిస్తున్నాడు అని అర్థం. పాయయతే. ఇక్కడ పకారం రాలేదు, ఇక్కడ నీచ్ ప్రత్యయం ముందు పకారం రాలేదు. ఈ అంటే దీర్ఘ పాదాతు దీర్ఘ ఆకారమే ఉంది దీంట్లో కూడా, ఇక్కడ రావాలి కదా, కానీ ఇక్కడ రాలేదు. ఇది కొంచెం నియమం, వ్యాకరణ నియమం ప్రకారం ఇక్కడ వద్దని చెప్పాడు అనమాట. అందుకే పాయయతి పాయయతే రెండు, ఒకటి పరస్మ పదం, ఒకటి ఆత్మీయ పదం. అర్థం వచ్చేసి తాపిస్తున్నాడు అని అర్థం వస్తుంది రెండింటికి. ఒకటి ఇతరులకు తాపిస్తున్నాడు, ఒకటి తనకే తాను తాపిస్తున్నాడ ప్రయోజనం కోసం. అస్తు, ఇవి మనము చూసాము. ఇంకోటి రాసుకుని దాంట్లోనే పా మరియు దాంట్లో కంటిన్యూ రాసుకోండి, ఫుల్ స్టాప్ పెట్టి దానికి నెక్స్ట్ రాసుకోండి. పా మరియు పాదాతు, పా మరియు పాల్ ధాతు, పా మరియు పాల్ ధాతు పా మరియు పాల్ ధాతుగా రక్షించడం ఇంకా పోషించే అర్థం వస్తుంది. ఏంటిది? పా ధాతుకి ఏంటండి? పా రక్షణ ధాతు ఉంది, రక్షించే అర్థంలో పా ధాతు ఉంది. ఇప్పుడు పాయతి రక్షిస్తున్న అర్థము తీసుకో సందర్భాన్ని బట్టి. ఇంకో పాలయతి పాలిస్తున్నాడు అని అర్థం వస్తుంది. రక్షిస్తున్నాడు ఇంకా పాలిస్తున్నాడు అని అర్థం వస్తుంది. పాలిస్తున్నాడు అన్నప్పుడు పాల్ ధాతు తీసుకుంటాం, పాల్ లకారం, పాల్ ధాతుతో పాలయతి అవుతుంది. పా ధాతు తీసుకుంటే రక్షించడం, రక్షిస్తున్నాడు, పా రక్షణ. ఓకేనా? ఆ రకం తీసుకోవాలి. కాబట్టి పా ధాతుకి పాల్ ధాతుకి రెండు అర్థాలు ఉన్నాయి. ఏవి? రక్షిస్తున్నాడు మరియు పాలిస్తున్నాడు అని రెండు అర్థాలు ఉన్నాయి. పా మరియు పాల్ ధాతుకి, పా మరియు పాల్ ధాతు రక్షించడం మరియు పాలించే అర్థంలో ఉన్నాయి. అంటే క్రమంగా పా ధాతు రక్షించే అర్థంలో, పాల్ ధాతు పోషించే అర్థంలో, పాలించే అర్థంలో ఉన్నాయి అని రాసుకోండి. పా ధాతు రక్షించే అర్థంలో, పాల్ ధాతు పోషించే అర్థంలో ఉన్నాయి. ఇక జస్ట్ ఇది ప్రసంగాన్ని బట్టి ముఖ్యమైన ధాతువు ఎక్కువగా ఉపయోగిస్తుంటాం కాబట్టి ఈ శబ్దాలను, ఈ వాక్యాలను అందుకే తెలుసుకోవడానికి కోసం అని చెప్పుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ గురువుగారు శం ధాతు అంటే అర్థం ఏంటి? శాంతపరచడం, శమయతి శాంతపరుస్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ రాసుకోండి. 3.4వ పాయింట్ కింద రాసుకోండి. ఘ 4వ పాయింట్ ఘ, ఘ ధాతు. ఈ క్రింది ధాతువుల్లో నిత్య ప్రత్యయం వచ్చినప్పుడు ఈ క్రింది ధాతులలో అంటే మనం చెప్పుకున్న ధాతులు ఏవైతే ఉన్నాయి అన్నిటిగా, ఇది కేవలం ఇక్కడ చెప్పుకున్న ధాతులు ఏవైతే ఉన్నాయో వాటిలో మాత్రం గమనించండి. బయట వేరే చోట భిన్న భిన్నంగా ఉంటాయి, అక్కడ నియమాలు మారిపోతాయి. ఇక్కడ ఉండేటివి మాత్రం మనకి, ఎందుకంటే వాక్య నిర్మాణం బట్టి ప్రయోగం చూస్తున్నామట. ఈ ధాతువుల్లో అంటే ఇప్పుడు చెప్పుకోబోయే ధాతువుల్లో ఈ ధాతువులు నిత్య ప్రత్యయం వచ్చినప్పుడు, ఈ ధాతువులో నిత్య ప్రత్యయం వచ్చినప్పుడు రూపాలు ఈ విధంగా ఉంటాయి. రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఏందో చూద్దాం కింద. రూపాలు ఈ విధంగా ఉంటాయి. అంటే ఈ ధాతులకు కింద చెప్పే ధాతులకు నిత్య ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు రూపాలు ఏ విధంగా ఉంటాయి ఇక్కడ చెప్తున్నాడు. రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఏ విధంగా రాసుకోండి. మొత్తం భ్రూ ధాతు అండి. ధాతు అంటే భ్రూ ధాతు. భ్రూ ధాతుకి ఏమవుతుంది? వాచయతి అనే రూపం వస్తుందంట. ధాతు భ్రూ ధాతు, రూపం వచ్చేసింది వాచయతి అని వచ్చేసింది. అది వ్యాకరణ ప్రక్రియ ప్రకారంగా. కాబట్టి మనం డైరెక్ట్ రాసుకునేది. కొన్ని ప్రసిద్ధమైన ధాతులు కొన్ని ఉన్నాయంటే గుర్తు పెట్టుకోవచ్చు. భ్రూ ధాతుకి వాచయతి అంటే మాట్లాడిస్తున్నాడు అని అర్థం. వాచయతి భ్రూ ధాతుకి వస్తుంది వాచయతి. నెక్స్ట్ ఉదాహరణ రాసుకోండి. అధి ప్లస్ ఈ ధాతు అండి. అధి ప్లస్ ఈ ధాతు. అధి ప్లస్ ఈ ధాతుకి అధ్యాపయతి. అధ్యాపయతి అంటే ఇక్కడ చదివిస్తున్నాడు.
అది ప్లస్ ఈ ధాతుకి ఏంటి అధ్యాపయతి, అధ్యాపయతి. ఓకేనా, అధ్యాపయతి ఇలా వస్తుంది. అది ప్లస్ ఈ ధాతుకి అధ్యాపయతిని వస్తుంది. నెక్స్ట్ రాసుకుని హన్ ధాతు, హన్ ధాతుకి, హన్ ధాతుకి ఘాతయతి, చంపుతున్నాడు, చంపిస్తున్నాడు, ఘాతయతి, చంపిస్తున్నాడు, ఘాతయతి, చంపిస్తున్నాడు. హన్ ధాతుకి చంపిస్తున్నాడు. నెక్స్ట్ అండి హన్ ధాతుకి ఘాతయతి, చంపిస్తున్నాడు. నెక్స్ట్ దుష్ ధాతు అండి, దుష్, దుష్ ధాతుకి దూషయతి, దోషం చెప్పడం అంట, దోషం చూపించడం, దోషం. దుష్ ధాతు అంటే దోష అర్థంలో, దోష దర్శనం చూపించడం అంటే దోష దర్శనం చేయడం, దోషాన్ని దర్శించడం, దోషాన్ని దర్శించడం, దర్శించడంలో ఈ దుష్ ధాతు దానికి రూపం వచ్చేసింది దూషయతి, దూషిస్తున్నాడు అంటే ద్వేషిస్తున్నాడు లేదా దూషిస్తున్నాడు అంటే దోషం చూపిస్తున్నాడు అనమాట. దుష్ధాతుకి దోషయతి, సారీ దుష్ధాతుకి దూషయతి, దోషయతి కాదు, గుణం రాదు. దుష్ధాతుకి దూషయతి, దూషిస్తున్నాడు, దూషయతి, దూషిస్తున్నాడు. నెక్స్ట్ రుహు ధాతు అండి, రుహు ధాతుకి రోహయతి, రోహయతి, రుహు ధాతుకి రోహయతి అంటే ఎక్కిస్తున్నాడు, ఎక్కిస్తున్నాడు. ఇంకోటి ఏమొస్తుంది దాంట్లో రాసుకుంది రోపయతి కూడా వస్తుంది, మొలకెత్తిస్తున్నాడు, అది కూడా వస్తుంది. రోహయతి అంటే ఎక్కిస్తున్నాడు, కామ రోపయతి కూడా వస్తుంది రూపం. రుహు ధాతుకే, రుహు ధాతుకే రోపయతి అంటే మొలకెత్తిస్తున్నాడు, మొలకెత్తిస్తున్నాడు. రోపయతి అంటే మొలకెత్తిస్తున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఘా ధాతు అండి, ఏ ధాతు ఘా, ఘా ధాతు రాసుకోండి అంటే ఘా ధాతు కాదు, క్షమ్యతం. నెక్స్ట్ పాయింట్ ఐదో పాయింట్ రాసుకోండి, ఘా 5వ పాయింట్ కింద రాసుకోండి. 5వ పాయింట్ చుదాది గణం యొక్క ధాతువుల్లో, చుదాది గణం యొక్క ధాతువుల్లో చుదాది గణం యొక్క ధాతువుల్లో నిచ్ ప్రత్యయం వచ్చినప్పుడు కూడా, చుదాది గణం యొక్క ధాతువుల్లో నిచ్ ప్రత్యయం వచ్చినప్పుడు కూడా పైన చెప్పిన విధంగానే ఉంటాయి. అప్పుడు అక్కడ మూల ధాతును నిచ్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు ఈ రకం రూపాలు అయినాయండి. చుదాది గణంలో నిచ్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు కూడా సేమ్ అదే విధంగా రూపాలు అవుతాయండి. అది చెప్తున్నాడు. చుదాది గణం యొక్క ధాతువులతోటి, చుదాది గణం యొక్క ధాతువులతోటి నిచ్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు, నిచ్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు, నిచ్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు రూపాలు పైన చెప్పిన విధంగానే ఉంటాయి, రూపాలు పైన చెప్పిన విధంగానే ఉంటాయి, రూపాలు పైన చెప్పిన విధంగానే ఉంటాయి. కొన్ని చోట్ల చుదాది గణంలో వచ్చినప్పుడు ఆ హేతుమతి చేత ప్రేరణాత్మక అర్థం నిచ్ ప్రత్యయం తీసుకుని రెండు ఒకటే విధంగా ఉన్నాయి అనుకుంటామంట. రెండు ఒకటే, సందర్భం బట్టి ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది ప్రేరణార్థకంలో ఉంది, ఇది మామూలుగా సామాన్యంగా ఉందని చెప్పి అందుకే చెప్పాడు. చుదాది గణం యొక్క ధాతువులతోటి నిచ్ ప్రత్యయం తీసుకొచ్చినప్పుడు రూపాలు పైన చెప్పిన విధంగానే ఉంటాయి, సమానంగానే ఉంటాయి, పైన చెప్పిన విధంగానే ఉంటాయి. ఓకేనా, అదొకటి పాయింట్ గుర్తు పెట్టుకోండి. చుదాది గణంలో నిచ్ వచ్చి అంటే పైన చెప్పిన నిచ్ వేది, ఇది ఇక్కడ వచ్చే నిచ్ వేది అనమాట. కానీ రూపాలు పైన చెప్పిన విధంగానే ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఉంటాయి, కానీ అర్థంలో మార్పు వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ రాసుకుని 6వ పాయింట్ రాసుకోండి. 6వ పాయింట్ కర్మవాచ్యము మరియు భావవాచ్యంలో, కర్మవాచ్యము మరియు భావవాచ్యంలో నిజంత ప్రత్యయం వచ్చినప్పుడు, కర్మవాచ్యము మరియు భావవాచ్యంలో నిజంత ధాతున కదండి. కర్మవాచ్యం మరియు భావవాచ్యంలో నిజంత ధాతునకు అంతిమంలో, క్షమ్యత అది ఆ విధంగా రాసుకుని కర్మవాచ్యం మరియు భావవాచ్యంలో నిజంత ధాతువునకు అంతిమంలో రాయండి. నిజంత ధాతువునకు అంతిమంలో, కర్మవాచ్యము మరియు భావవాచ్యంలో నిజంత ధాతునకు అంతిమంలో
నిజం ధాతువునకు అంతిమంలో అంటే ఇకార స్థానంలో ఐ వస్తుంది. ఇకార స్థానంలో నిజం ధాతువునకు అంతిమంలో ఇకార స్థానంలో వచ్చినటువంటి ఐ, ఇకార స్థానంలో వచ్చినటువంటి ఐ కి లోపం అవుతుంది. కర్మవాచ్యంలో మరియు భావవాచ్యంలో నిజంత ధాతునకు అంతిమంలో ఇకార స్థానంలో వచ్చినటువంటి ఐకి, ఇకార స్థానంలో వచ్చినటువంటి ఐకి లోపం అవుతుంది. ఇకార స్థానంలో వచ్చినటువంటి ఐకి లోపం అవుతుంది. ఓకేనా? అంటే కర్మవాచ్యంలో భావవాచ్యంలో మనము రూపం రాసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నిష్పత్తిని తీసుకొస్తాం. నిష్పత్తిని తీసుకొచ్చిన తర్వాత దాని స్థానం ఐ కూడా వస్తుంది. ఇప్పుడు మనకి పైన చెప్పిన కదా, ఏ చోయ వాయ్ గుణం చేస్తే ఏ అయిపోతుంది, మళ్ళీ ఏ చోయ వాయా ప్రకారం ఐ అయిపోతుంది అన్నమాట. అలాగే ఐ వస్తుందన్నమాట. ఆ ఐకే ఈ సూత్రం లోపం చేస్తున్నాం అన్నమాట. ఇది కర్మవాచ్యంలో భావవాచ్యంలో నిజంత ధాతువునకు అంతిమంలో ఇకార స్థానంలో వచ్చేటువంటి ఐ లోపం అవుతుంది. ఓకేనా? అది ఎలా, వాటి యొక్క ఎగ్జాంపుల్ ఏంటివి రాసుకోండి కింద. పాఠ్యతే, పాఠ్యతే కామ చూడు, పాఠ్యతలు ఐ కనిపిస్తుంది ఇక్కడ, అది లోపమైంది. అందుకే టా హలంత మిగిలిందన్నమాట. ఆ అలంత మిగిలి వచ్చిందంట, అందుకే పాఠ్యతే, పాఠ్యతే. నెక్స్ట్ కామ పెట్టుకుని రెండో ఎగ్జాంపుల్ కార్యతే, కార్యతే, కార్యతే. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ హార్యతే, 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 హార్యతే. నెక్స్ట్ బోధ్యతే, హృదు ధాతుకి హార్యతే. నెక్స్ట్ బుద్ధు ధాతుకి బోధ్యతే, బుద్ధు ధాతుకి బోధ్యతే, బుద్ధు ధాతుకి బోధ్యతే. నెక్స్ట్ భక్ష్యధాతుకి భక్ష్యతే, భక్ష్యధాతుకి భక్ష్యతే, భక్ష్యధాతుకి భక్ష్యతే. ఈ బా హ్రస్వాక్షరమేనండి బోధ్యతేలో? బా హ్రస్వాక్షరం, బోధ్యతే, బా హ్రస్వాక్షరం, బోధ్యతే. గురుగారు, ఇందులో ఇకారము ఐ ఎక్కడ వచ్చింది, అది లోపం ఎక్కడ జరిగిందండి? చూసి చెప్పుకుందాం, ఒక రూపం చెప్పుకుందాం. బోధ్యతే. నెక్స్ట్ భక్ష్యధాతుకి భక్ష్యతే, భక్ష్యధాతుకి భక్ష్యతే. ఇక్కడ భా మహాప్రాణం అండి. గురుగారు సమయం అయినట్టుంది. ఏంటండి? సమయం అయినట్టుంది, 7 దాటింది. అయిపోయింది, అందుకే మనకు కూడా భక్ష్యతకి భక్ష్యతే. నెక్స్ట్ చోర్ ధాతుకి చోర్యతే. ఏంటి? చోర్ ధాతుకి చోర్యతే. చురు ధాతు, చురు ధాతుకి చోర్యతే, చురు ధాతుకి చోర్యతే వస్తుంది. చురు ధాతుకి వస్తుంది చోర్యతే. ఇక్కడ అన్నిట్లో ఈ వస్తుంది. ఈ స్థానంలో మనం చోరి, చోరి స్థానంలో ఏ అయిపోతుంది, చోరే. మళ్ళా పక్కన షప్క ఆ వస్తుందన్నమాట, ఇంకా చోరయ్య అవుతుందన్నమాట. ఆ ఐకాలకి లోపం అవుతుంది. అది మనం రేపు చూద్దాం రండి, రేపు మళ్ళీ రాసుకుంటాం కదా. ఈ చోర్యతలో ఎకారం ఎలా లోపం చేస్తాం అంటే పైన చెప్పిన విధంగానే మనం స్థాపయతి, వాచేతి, మీకు ఒకటి రాయించాను కదా. ఏ రాయించాను? దాపయతి రాయించాం. దాపి ఏ, దాపి ఆ తి అని చెప్పాం. దాపే, దాపే ఆ తి. ఇప్పుడు ఏ చోయ వాయావాతుడు ఐ చేసుకుంటాం. ఐ చేసినప్పుడు దాపయ్య, దాప్ ఐ, దాప్ ఐ ఆ తి అని చెప్పాం కదా. అలాగే చోరు ఐ ఆ తి ఉంటుంది. ఇక్కడ ఐకి మధ్యలో ఉండే ఐకి లోపం చేస్తామన్నమాట కర్మవాచ్యంలో. అప్పుడు మిగిలిన ఏదో ఉందో అది కలిపి రాస్తాం. 5 చేస్తే ఉంది చోర్యతే అయిపోతుంది. ఓకేనా? దాపయతిలో ఉండే రూపం అండి మొత్తం. కాబట్టి దానికి అర్థం ఏంటి సార్? ఇప్పిస్తున్నాడు, దాపయతి ఇప్పిస్తున్నాడు. ఓకేనా? ఈ రకంగా మనం చూసుకోవాలి. సేమ్ చెప్తుందా? కావాలి కింద రాసుకోండి, ఎట్లా సందర్భం వచ్చి కొన్ని 2 లైన్లు రాసుకుని చోరు ధాతుకు రాసుకోండి. సురు ప్లస్ నిచ్చు, సురు ప్లస్ నిచ్చు, సురు ప్లస్ నిచ్చు. మళ్ళా సురు ప్లస్ ఈ, సురు ప్లస్ ఈ కింద అండి 1/1. సురు ధాతు ప్లస్ ఈ, నిచ్చు ప్రత్యయానికి అనుమతి లోపలిస్తే ఈ మిగిలింది. మళ్ళా ఆ సురు ధాతుకి గుణం చేయండి, ఓ అయిపోతుంది. చోరు ప్లస్ ఈ కింద రాయండి.
చూదిలో ఉండే ఊకి గుణం అయిపోతుంది. చోరు ప్లస్ ఈ, చోరు ప్లస్ ఈ, చోరు ప్లస్ ఈ. ఇప్పుడు చోరులో ఉండే రకాల హలంతం కదా, రకాల హలంతానికి ఈ పక్కన ఈ కలిపేసింది, చోరీ అయిపోయింది. చోరీ, ఓకేనా? చోరీ. ఇప్పుడు కింద దాని మళ్ళా చోరీ ప్లస్ తిప్పు, సారీ చోరీ ప్లస్ ఆత్మపద తే తెచ్చుకుంటాం. చోరీ ప్లస్ తా, చోరీ ప్లస్ తా. డైరెక్ట్ తే రాసుకోండి, పర్వాలేదు. ఎందుకంటే లాస్ట్ లో టిత ఆత్మనే పదాన్ని తేతో ఆత్మపదంలో ఏ అవుతున్నా డైరెక్ట్ రాసుకున్నాం. చోరీ ప్లస్ తే, చోరీ ప్లస్ తే. మళ్ళా చోరీ ప్లస్ షపు ప్లస్ తే, చోరీ ప్లస్ షపు ప్లస్ తే కింద, చోరీ ప్లస్ షప్ ప్లస్ తే. మళ్ళా షప్ కి అనుమతి లోపం చేయాలి. చోరీ ప్లస్ ఆ ప్లస్ తే, చోరీ ప్లస్ ఆ ప్లస్ తే. మామూలుగా తకారం ఆత్మపదంలో లాస్ట్ చేసి ముందే చేసాం. చోరీ ప్లస్ ఆ ప్లస్ తే, చోరీ ప్లస్ ఆ ప్లస్ తే. ఇప్పుడు ఇక్కడ చోరీలో ఉండే ఈ కాలం గుణం చేస్తామండి. గుణం చేస్తే చోరే అయిపోతుంది రాసుకుని. చోరే ప్లస్, చోరే ప్లస్ ఆ ప్లస్ తే, చోరే ప్లస్ ఆ ప్లస్ తే, చోరే ప్లస్ ఆ ప్లస్ తే. ఇక్కడ మనము చోరీ ప్లస్ ఆ చెప్పాం కదా, ఆ స్థానంలో ఆ పెట్టుకొని యా పెట్టుకోండి, మర్చిపోయినా. యా పెట్టుకోండి అండి. ఏం పెట్టుకుంటారు? చోరీ ప్లస్ తే అని చెప్పాను, మరి చోరీ ప్లస్ ఆ ప్లస్ తే అనే కదా, ఆ స్థానం యా పెట్టుకోండి, మర్చిపోయి. ఇది ఎందుకు కర్మవాచ్యం భావచ్యమే చెప్పాం. కర్మవాచ్యం భావచ్యంలో ఆ రాకుండా ఎక్కువ వస్తుందండి, యా రావాలి. ఏమొస్తుంది? యా వస్తుంది. అందుకని చోరీ ప్లస్ యా ప్లస్ తే, చోరీ ప్లస్ యా ప్లస్ తే, చోరీ ప్లస్ యా ప్లస్ తే, ఓకేనా? చోరీ ప్లస్ యా ప్లస్ తే. ఇప్పుడు ఈ స్థితిలో చోరీలో ఉండే ఇకారం వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ లోపం అవుతున్నాడు. అంటే ఈయన లోపం చేస్తే ఈ స్థానం వచ్చి ఐగు రాదనమాట. అందుకే ఈయన తీసేస్తాం. ఈ తీసేసరికి ఈలో ఉండే ఈ ఉన్నప్పుడు ఐ వచ్చేది కదా, అది కూడా రాదు. అందుకే రాయండి కింద. చోరు ప్లస్, చోరు ప్లస్ యా ప్లస్ తే, చోరు ప్లస్ యా ప్లస్ తే కింద దాన్ని చోరియతే కలిపితే, ఓకేనా? చోరియతే ఈ రకంగా ఉంటుంది. ఫస్ట్ అలాగా అన్ని చూసుకోవాలి. ఇక్కడ ఈయన తీసేస్తాం, ఈ తీసేస్తాం కాబట్టి ఈలో ఈ స్థానంలో వచ్చేటువంటి అవి కూడా వెళ్ళిపోతున్నాం అంట ఆటోమేటిక్ గా. ఈ ఉంటే వచ్చేది, ఇది లేదు కాబట్టి అది కూడా వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఈ రకంగా చోరియతే అనే రూపం మనం చూసాము. ఫస్ట్ 2 స్టెప్స్ మళ్ళీ చెప్పరా గురువు గారు? ఏంటండి? ఫస్ట్ 2 స్టెప్లు మళ్ళీ ఒకసారి చెప్పరా? చూ ప్లస్ నిచ్చు, చూదు ప్లస్ నిచ్చు, మళ్ళీ చూదు ప్లస్ ఈ, చూదు ప్లస్ ఈ. నిచ్చుక అనుబంధంలో పోయేస్తే ఈ మిగిలింది, చూదు ప్లస్ ఈ. మళ్ళా ఈ వచ్చిన తర్వాత గుణం అవుతుంది. చూదులో ఉండే ఊకి గుణం అయితే చోరు అయిపోతుంది. చోరు ప్లస్ ఈ కింద, చోర్ ప్లస్ ఈ. ఇప్పుడు కలిపేసిన చోరులో రకాల హలంతంగా ఈ కలిపేసిన చోరీ అయిపోయింది. ఇప్పుడు కింద దాన్ని చోరీ. మళ్ళీ చోరీ తోటి పక్కన మళ్ళీ తా తెచ్చుకుంటాం, ఆత్మీయపడిన తే తెచ్చుకుంటాం డైరెక్ట్ గా. చోరీ ప్లస్ తే, చోరీ ప్లస్ తే. మళ్ళీ చోరీ ప్లస్ తేకి మధ్యలో ఎక్ వస్తుందంట, యా ప్రత్యయం వస్తుంది. ఎక్ ప్రత్యయం, ఎక్క యా డైరెక్ట్ పెట్టేసుకున్నాం. చోరీ ప్లస్ యా ప్లస్ తే, చోరీ ప్లస్ యా ప్లస్ తే. ఇప్పుడు ఈ ఎక్ రాగానే యా రాగానే చోరీలో ఉండి ఈకారం పోతుందన్నమాట, వెంటనే వెళ్ళిపోతుంది. ఓన్లీ ఈకారం మాత్రం వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? చోర్ ప్లస్ యా ప్లస్ తే, చోర్ ప్లస్ యా ప్లస్ తే. షప్పు రాకుండా కర్మవాచ్యంలో భావాచ్యంలో ఉన్నప్పుడు యాద వస్తుంది, ఎక్ వస్తుంది. షప్పు కాకుండా ఎక్ వస్తుంది, ఎక్ కూడా అనుమతి లోపం చేస్తే యా మిగులుతుంది అన్నమాట. అందుకే కర్మవాచ్యంలో భావాచ్యంలో అని చెప్పాం, ఓకేనా? ఈ రకంగా చోర్యతే అన్ని అలాగే, భక్ష్యతే, బోధ్యతే, హార్యతే, కార్యతే, పాఠ్యతే అన్ని కూడా ఇదే విధంగా చూసుకోవాలి. అస్తు ఈ రకంగా 29లో ఉన్నటువంటి 117, 118 నియమం చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ నియమాల్లో ఉపయోగించినటువంటి వాక్యాలను మనము ఉపయోగించి, ధాతువులు ఉపయోగించి, నియమాలను ఉపయోగించి, శబ్దకోశాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం మనం రేపు చెప్పుకుందామండి. అంటే రేపు ఆదివారం, ఎల్లుండి జన్మాష్టమి అస్తు, దీని గురించి మాట్లాడదామండి. అస్తు మంత్రపాఠం అయిపోయిన తర్వాత మీకు ఎవరికైనా సందేహం ఉంటే చూద్దాం.
अस्तु मंत्रपाठः। ओम सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి।